ఈ అందాల పోటీ ఇష్యూ కూడా చాలా పెద్దగా ఇదవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేస్తా ఉన్నారు. ఏంటి అసలు అందాల పోటీలు మన తెలంగాణలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు. పెద్ద ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతుంది. సో కేటీఆర్ లాంటి వ్యక్తులు కానీ కొంతమంది మహిళా సంఘాలు ఉన్నటువంటి నేతలు ఎవరైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది ఈ అందాల పోటీలను ఎందుకు విభేదిస్తున్నారు? దేనికి కారణం ఏంటి? దానికి ఏదో ఈ ప్రభుత్వం దాదాపు 27 కోట్ల 27 కోట్లు ఖర్చు పెట్టబోతుంది, ధనమంతా వృధా అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటంటే అందాల పోటీలు తెలంగాణలో హైదరాబాద్లో నిర్వహించడం అరుదైన అవకాశం. అందాల పోటీలు ఈవెంట్స్ అనేవి వాళ్ళు నిర్వహించే వాళ్ళు ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రానికి రారు. వాళ్ళు ఇప్పుడు బీహార్ వాళ్ళు పిలిచి మమ్మల్ని నిర్వహించండి అంటే అక్కడ పరిస్థితులు, వాతావరణం, హోటల్స్, తర్వాత సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు అన్ని చూసుకొని, సౌలభ్యం చూసుకొని, అక్కడ ప్రజలందరూ కూడా అన్ని పరిస్థితులు చూసుకున్న తర్వాత అక్కడ మేము వస్తామని చెప్పి ఆహ్వానిస్తే వస్తారు. ఈ అందాల పోటీలు భారతదేశంలో ఈ హైదరాబాద్లో ఇప్పుడే జరగట్లేదు. 72 అందాల పోటీలు, 71 ముంబై, ఆర్థిక రాజధాని ముంబైలో జరిగినాయి. ముంబైలో సినిమా హిందీ తారలు ఉంటారు, వాళ్ళు ఏమంటే బాలీవుడ్ నటులు అందరూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఉంటుంది, పారిశ్రామికవేత్తలు ఉంటారు, ప్రముఖులు అందరూ ఆడే ఉంటారు. తర్వాత ఒక ఐటీ పరిశ్రమ ఉంటుంది, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయి, తర్వాత ఓడలు ఉంటాయి, షిప్పింగ్ యార్డ్స్ అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వచ్చింది. మనకన్నా ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో బెంగళూరు కూడా ఐటీ అభివృద్ధి చెందింది 96లో. 1996లోనే వాళ్ళకి అరుదైన అవకాశం వచ్చింది బెంగళూరులకి. అరే మనం కూడా ఎందుకు నిర్వహించకూడదు? పక్క రాష్ట్రం సాటి పక్కనే ఉన్నటువంటి కన్నడ, తెలుగు దాదాపు భాష ఒకలాగానే ఉంటుంది, దగ్గర కొంచెం తెలుగు అక్షరాలు కూడా పక్కన వాళ్ళు ఎప్పుడో 96లో మనకన్నా ముందున్నప్పుడు ఆ పోటీల నిర్వహణలో మనం ఎందుకు వెనకబడ్డం? అసలే హైదరాబాద్ రెండో రాజధాని రాజధాని కాదు, భవిష్యత్తులో హైదరాబాదే రాజధాని, పటిష్టమైన దృఢమైన రాజధానిగా అవుతుంది. ఎందుకంటే ఇండియాకి అవును, ఎందుకని అంటున్నా, అంబేద్కర్ ఆ రోజు అన్నాడు రెండో రాజధానిగా సూచించండి ఈ రోజు ఈ హైదరాబాద్. ఇక్కడ భూకంపాలు రావు, సమశీతోష్ణ వాతావరణం, అన్ని వ్యాపారాలు ఇక్కడ కొనసాగుతాయి, అన్ని ప్రాంతాలు దేశంలో ఉన్నట్టు అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ హాయిగా బతకొచ్చు. ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉండవు, చల్లగా ఉంటాయి. తర్వాత చలికాలం కూడా అతి చలి ఉండదు. కానీ ఉత్తరాది పోతే 12 డిగ్రీలు, 7 డిగ్రీలు, 8 డిగ్రీలు. కానీ ఇక్కడ అట్లా కాదు, నువ్వు 20 డిగ్రీలు 19 డిగ్రీలు ఉన్నా హాయిగా మనం దుప్పటి కప్పుకొని రగ్గు కప్పుకొని పడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆడ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఢిల్లీ రాజధానిలో, ఇక్కడ అట్లాంటివి ఉండవు. అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు పెద్దవాళ్ళని, మీకు శ్వాసకోశమైన వ్యాధులు ఇట్లాంటివి ఉంటే మీరు వేరే ప్రాంతాలకు తరలిపోండి, కాలుష్యం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్తారు. కాబట్టి భూకంపాలు మేము ఉండగానే ఒక రోజు భూకంపం వచ్చింది ఢిల్లీలో. ఇలా థాయిలాండ్, బ్యాంకాంగ్ లో ఎట్లొచ్చిందో అట్లా భూకంపాలు ఢిల్లీలో వచ్చినాయి. మేము తెలంగాణ భవన్ నుంచి ఉరికినాం బయటికి పోయినసారి ఎలక్షన్ టికెట్లు. అప్పుడు తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ అదే అక్కడ రెండు పక్కనే ఉన్నాయి, కలిసే ఉన్నాయి కదా. అక్కడ ఉండి మేము లోపల నుంచి పరుగెట్టుకుని వచ్చినాం. కదిలితే గోడలన్నీ కదిలితే భయం పడిపోద్దాం అని. కాబట్టి సురక్షితమైన ప్రాంతం హైదరాబాదు. ఒక ఈవెంట్ సంస్థ మనకు అరుదైన అవకాశం రావటం మనం అందరం కూడా గర్వపడాలా. ఎందుకు ఏడవాలా? కేటీఆర్ కుళ్ళు తన హయాంలో రాలేదు, రేవంత్ రెడ్డి హయాంలో వచ్చినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా కూడా చెడగొట్టాలని కేటీఆర్. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీని పెట్టి బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం దిగజారుస్తాడు కదా, మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హైదరాబాదు లేదా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కు కారకులు ఎవరంటే కులీ కుతుబ్ షా. వాళ్ళు కుతుబ్ షాహీ వంశస్థులు. దీనికి నిర్మాణానికి చార్మినార్ ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో రూపొందిని. ఈ జంట నగరాల అభివృద్ధి తర్వాత నైజాంలు అనేవాళ్ళు, నైజాం రాజులు, ఆసఫ్ జాహీలు ఈ యొక్క హైదరాబాదు, ఈ సికింద్రాబాద్ ఈ జంట నగరాలను అభివృద్ధి చేశారు. వాళ్ళే చెప్పుకోరు మేమే కారణం అని. అసలు నిన్నగాక మొన్న వచ్చి సంబంధం లేని వాళ్ళు 10 ఏళ్ళు 100 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, గోల్కొండ నవాబులు. వాళ్ళ హయాంలో రూపొందితే వాళ్ళ వారసులు ఎవడు చెప్పుకోడు ఇది మేమే అని చెప్పుకోడు, ఆసఫ్ జాహీలు చెప్పుకోరు. అసలు నిన్నగాక మొన్న వచ్చి నువ్వు నేనే కారణం అని చెప్పుకుంటామైంది. హైదరాబాద్ ఖ్యాతికి ఏ పార్టీ కారణం కాదండి. సహసిద్ధంగా హైదరాబాదు ఖ్యాతి అనేది నిరంతరం పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. అది ఇలా ఈ రోజు బీఆర్ఎస్ అధికారంలో మేమే కారణం అని చెప్పుకుంటే మూర్ఖత్వం. అది ఎవరు చెప్పుకున్న మూర్ఖత్వం. అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ఖ్యాతి నువ్వు కాదు, నువ్వున్నా ఉంటది,
ఇవాళ వేరే వాళ్ళు ఉంటుంది, ఇంకెవడొచ్చినా హైదరాబాద్ ఖ్యాతి అనేది అది అప్రతిహతంగా పెరుగుతూనే ఉంటది, తగ్గదు. చంద్రబాబు నాయుడు గారు ఐటీలు తీసుకొచ్చారు. చంద్రబాబు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ హయాంలో పునాదులు పడ్డాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. నేను ఏమంటున్నా, ఒకరు కారణం కాదు హైదరాబాదు ఖ్యాతికి. ఇమేజ్ అంటాం, నేను తెలుగులో ఖ్యాతి అంటున్నా. ఆ ఖ్యాతికి కారణం అనేది అది సహసిద్ధంగా ఉన్న వాతావరణం. ఇక్కడ ప్రపంచంలో ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారంటే అర్థమైంది మంచి వాతావరణం, ఇది అనుకూల వాతావరణం, వ్యాపారాలకి అన్నిటికీ అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఇది నేనే కారణం అంటే అంతకన్నా మూర్ఖుడు ఎవడు లేడు. అయితే ఆల్రెడీ ఏషియాలో నెంబర్ 1 వాతావరణం. ఇప్పుడు దీనివల్ల ఏంది, 140 దేశాల మహిళలు ఇక్కడికి వస్తారు. 140 దేశాలు, 140 దేశాల మహిళలతో పాటు వాళ్ళ సహాయకులు వస్తారు. అంతే కదా, వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఈ 140 దేశాలు కాదు, ప్రపంచంలో దాదాపు 400-500 దేశాలు ఉంటే ఆ దేశాల నుంచి కూడా ఈ పోటీలను తిలకించడానికి, ఈ పోటీల్ని ఆయా దేశాల్లో ప్రసారం చేయడానికి, ఈ పోటీల్లో అందగత్తెల్ని స్పాన్సర్షిప్ చేయడానికి రకరకాల మనుషులందరూ కలిపి దాదాపు 4-5 వేల మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 4-5 వేల మంది వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడెక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్లస్ ప్రపంచ దేశాల్లో ఏ వంట అయినా హైదరాబాద్ దొరుకుతుంది, ఇటలీ దొరుకుతుంది, పిజ్జాలు దొరుకుతాయి. ఆల్రెడీ ఇంగ్లీష్ వాళ్ళు తినే అయ్యే కదా, బర్గర్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, రకరకాల ఇటాలియన్ వంటకాల దగ్గర నుంచి యూరోపియన్ వంటకాల దగ్గర నుంచి రకరకాల ప్రపంచంలో ఏ వంటకాలని ఆ వంటకాలన్నీ హైదరాబాద్ హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లోనే కాదు కింది స్థాయి హోటల్లో కూడా లభిస్తాయి మనకి. కాబట్టే అందాల పోటీలు నిర్వహించే వాళ్ళు, సంస్థలు, ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ ఈసారి ఎంపిక చేసుకున్నారు. పోయినసారి ముంబైలో పెట్టారు. ముంబై కన్నా బాగుంది ఆర్థిక రాజధాని, అది అయితే ఇది మంచిగా సాంస్కృతిక రాజధాని, ఐటీ రాజధాని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జంటగా 3 నగరాలు ఉన్నాయి, హైదరాబాదు, సైబరాబాదు, 3వ నగరం, 4వ నగరం ముచ్చెర్లగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం అందరం సంబరపడాలి, కానీ ఎందుకు ఏడుస్తున్నారు?